నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అగైన్ ఎర్లీ జర్నీ. అయితే ఈసారి బస్ కోసం కాదు వెయిటింగ్, వాటర్ ట్యాక్సీ కోసం. ఫైనలీ ఇప్పుడు బ్యాక్ వెళ్ళడానికి బోట్ ఎక్కే ఛాన్స్ వచ్చింది వెన్నీస్లో. అయితే చీకటిగా ఉంది, ఇంకా మేబీ అంతగా మీకు కనిపించకపోవచ్చు ఆన్ ద వే. బట్ చూద్దాం, వెళ్ళే దారిలో ఏమన్నా లైట్ వస్తే ఒక సన్ రైజ్ అయిపోతే ఈ లోపు బెటర్ వ్యూ ఉంటుంది అనుకుంటున్నాను. డన్ వాట్ టికెట్? యా, టికెట్ ప్రైస్ చెప్పాను కదా, 9.5 euro. Do it. Yes. Pull it. Slide. ట్యాక్సీస్ ఉన్నాయి కదా, పబ్లిక్ ట్యాక్సీస్. ఇవి మోస్ట్లీ బయట అవుట్కట్స్లో పెద్ద లేక్ ఉంది, చుట్టూ ఐలాండ్ చుట్టూ తిరుగుతున్నాయి. మీరు చిన్న చిన్న కెనల్స్కి వెళ్ళాలంటే 90 euro ఉన్నాయి చూసావా, చిన్న చిన్న ట్రెడిషనల్ బోట్స్, అవి తీసుకోవాల్సింది. లేదంటే మోస్ట్లీ ఐలాండ్ చుట్టూ ఇలా స్టాప్స్ ఉన్నాయి, అలా తీసుకెళ్తున్నాడు. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా మేము పెట్టగలము అనుకుంటే ఆ బోట్స్ తీసుకోవడం చాలా వర్త్. తెలుసు కొంచెం ఎక్స్పెన్సివ్, 10,000 అంటే, కానీ వర్త్. ఆఫ్టర్ 2 days తర్వాత రోడ్డు, కార్లు, బైక్స్ ఇవి చూస్తున్నాం. బ్రిడ్జెస్ అంటే ఐ మీన్ మోటార్వే బ్రిడ్జెస్. ఈ వెన్నీస్లోకి ఎంటర్ అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది బ్రిడ్జ్ అనమాట. ఇదే మోటార్వే అండ్ ఫర్ రైల్వే. పక్కనే బ్రిడ్జ్ దాటగానే ఆ పక్కనే రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ వరకు మాత్రమే బస్సెస్ అండ్ రైల్స్ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వెన్నీస్ పోలీస్ స్టేషన్. దాని ముందు ఉన్న బోట్స్ చూసారా, బ్లూ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ పోలీస్ బోట్స్ అనమాట. చెప్పాను కదా వెన్నీస్లో రోడ్స్ ఉండవని. సో ఇక్కడ ప్రతి ఆపరేషన్, ప్రతి పని బోట్స్ మీద జరుగుద్ది అనమాట. సో పోలీసు కూడా బోట్సే ఉంటాయి, జీప్స్, వ్యాన్స్ ఉండవు. అండ్ ఈ పక్కన కనిపిస్తున్న బోట్స్ ప్రైవేట్ ట్యాక్సీస్ అనమాట. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఇదిగో ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కాకుండా ఇలా సింగిల్గా కింగ్ లాగా ఈ బోట్స్ని హైర్ చేసుకుని వెన్నీస్లో తిరగచ్చు అనమాట. డబ్బులు ఉండాలి అంతే, డబ్బులు ఉంటే అన్నీ వస్తాయి. ఇదే మన స్టాప్, రోమ్, విలా రోమా. చూసారా
ఎంతమంది మార్నింగ్ రెగ్యులర్గా వెళ్ళే కస్టమర్స్ వీళ్ళు లోపలికి. And we finally reached to the point where we started. ఇది ఎక్కడైతే మేము స్టార్ట్ చేసామో అదే పాయింట్కి వచ్చేసాము ఇప్పుడు. అదిగోండి బస్సెస్. ఫైనల్లీ ఈరోజు ఇగో రోడ్డు మీద నడుస్తున్నాం. బస్సెస్ అన్ని ఈరోజు చూస్తున్నాం 2 days తర్వాత. అయితే మేము ఇక్కడ నుంచి వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ వచ్చి మిలాన్. రోమ్ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ సిటీ అనమాట ఇటలీలో. అయితే అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే మా ఫ్లైట్ అక్కడి నుంచి బ్యాక్ టు లండన్. సో అందుకని ఇప్పుడు మేము మిలాన్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ బంగ్లాదేశీ వీళ్ళు చాలా ఎక్కువ అండి. అక్కడ ఇండియన్స్ కూడా ఉన్నారు. ఇక్కడ వెన్నీస్ లోపల షాప్స్ ఉన్నాయి కదా, మాస్క్స్, ఈ షాప్స్ అన్నీ మన వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ. ఈ షాప్స్ బిజినెస్ కానీ ఇదే నాకు చూసారా, ఒక అతను వచ్చి పలకరించాడు హిందీలో. అలా చాలామంది కనిపిస్తున్నారు రోడ్డు పైన. ఇక్కడికి వచ్చి ఎప్పుడో మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు, అండ్ వాళ్ళు ఇటాలియన్ యాక్సెంట్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. మిలాన్ రీచ్ అయిపోయాము. అయితే బస్ స్టేషన్ నుంచి ఇప్పుడు మేమున్న ప్లేస్ వచ్చి సెంట్రల్లో అనమాట. అయితే సెంట్రల్కి వెళ్ళడానికి ట్యూబ్ తీసుకోవాలి, అంటే లోకల్ ట్రైన్స్ తీసుకోవాలి. అయితే బయట టికెట్ దగ్గర ఒకటి నుంచుని టికెట్ కాస్ట్ వచ్చి మామూలుగా మిషన్లో 220 ఉంది, అంటే 220 euros ఉంది అనమాట. ఇదిగో 220 euros. అయితే వాడు 2 tickets మేము 3 eurosకి ఇస్తానన్నాడు. మరి అంటే ఆల్మోస్ట్ ఒక టికెట్ మాకు ఫ్రీగా వచ్చినట్టే. వాడు ఎందుకు మరి అలా చేసాడో తెలీదు, ఆ బిజినెస్ ఏంటో మరి నాకు తెలియదు. కానీ ఇది ఒక టికెట్ అయితే ఫ్రీగా వచ్చింది. వాడు ఏం స్కామ్ చేద్దాం అనుకున్నాడు మాకు తెలియదు. కానీ మాకైతే టికెట్ వచ్చింది June 1 to June 3. అయితే ఈ టికెట్ అంట 90 minutes వ్యాలిడిటీ ఉంటుందంట. గంటన్నర నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి కూడా టికెట్ యూజ్ చేసుకోవచ్చు అంట గంటన్నరలో. ఇప్పుడు మేము లైన్ మారాలి, M5 మెట్రో 5. అక్కడ మా హోటల్ ఉంది, అక్కడ చెక్ ఇన్ అయ్యి తినేసి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈవినింగ్ వరకు మిలాన్ని. ఎందుకంటే మేము ఆల్రెడీ 1 day ముందే వచ్చేసాము ఫ్లైట్ క్యాచ్ చేయడానికి. సో ఎలాగో టైం ఉంది మాకు. ఫ్లైట్ ఆల్మోస్ట్ రేపు కూడా కాదు, ఎల్లుండి మార్నింగ్. సో ఎలాగో 1 day ఉంటున్నాం కాబట్టి హోటల్ బుక్ చేసుకుని ఎలాగో మిలాన్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము సిటీ అని అనుకుంటున్నాను. అండ్ వెదర్ అయితే అసలు నాన్ స్టాప్ రైన్ అనమాట. ఈ రోజు అంతా ఉంది, రేపు కూడా ఉంది. మరి ఈ రైన్లో ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేయడం అనేది చూద్దాం. డ్రైవర్ లేదు చూసారా, ఓపెన్ ఉంది. అసలు అక్కడ డైరెక్ట్ సీట్స్ ఉన్నాయి, అసలు డ్రైవర్ అయితే లేదు. ఆటోమేటిక్ అనుకుంటా ట్రైన్. అవునండి, ట్రైన్ వచ్చి ఆటోమేటిక్, డ్రైవర్ అనేది ఉండదు. మొత్తం ప్రోగ్రామ్ అనమాట. ఒక టైం పెట్టి టైం షెడ్యూల్ ఉంటుంది. సో ఆ టైం బట్టి ట్రైన్ అనేది రన్ అవుతుంది.
ట్రైన్స్ ఆటోమేటిక్కే కానీ కొంచెం స్లో ఉన్నాయి. ఇదిగోండి, ఇదే మిలాన్. మేము ఉంటుంది ఇక్కడెక్కడో మా హోటల్ ఉంది. చూసారా వర్షం. బ్రాడ్కాస్ట్లో అయితే ఈరోజు మొత్తం నైట్ ఉంది, రేపు కూడా ఉంది. ఐ థింక్ నీడ్ టు బై అంబ్రెల్లా. గొడుగు కొనాలనుకుంటున్నాను, ఇలా అయితే కష్టం. ఇదే ట్రామ్ స్టేషన్, అది మెట్రో అండర్ గ్రౌండ్. ఇదిగో ఇది ట్రామ్ స్టేషన్ అండి. ట్రామ్ వస్తుంది ఒకటి. Yeah, let's go. You can get the coffee some Sure. ఏమైందంటే మార్నింగ్ బస్ అయితే ఇంకో 10 minutesలో బస్ క్యాచ్ చేయాలి అక్కడ వెన్నెస్ దగ్గర. అప్పుడు ఏమైందంటే చాలా పెద్ద క్యూ ఉంది. అయితే మాకు కాఫీ కానీ ఫుడ్ కానీ తీసుకున్నానికి టైం లేదు. సో నేను అక్కడేదో టేక్ అవే ఉంటే కుస్కుస్ తీసేసుకున్నా. అది చాలా వర్స్ట్ ఉంది. మొరాకోలో తిన్న చాలా బాగుంది, కానీ ఇక్కడ చాలా వర్స్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు టైం 1 అవుతుంది. మా హోటల్ చెక్-ఇన్ టైం 2 o'clock. 2 o'clock కన్నా ముందు మేము హోటల్ లోపలికి వెళ్ళలేము. సో ఇలాగ 1 hour ఉంది. వర్షం కూడా పడుతుంది, క్లైమేట్ బాగోలేదు. లంచ్ టైం అవుతుంది కదా, ఎక్కడైనా వెళ్ళి లంచ్ చేద్దాం. ఇప్పుడైతే వీడు ఏమంటున్నాడంటే ఇక్కడ సిసిలియన్ అంటే వీడి విలేజ్ గొప్ప రెస్టారెంట్ ఉందంట, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే. సిటీ అయితే రోమ్ కన్నా చిన్నదే, కానీ రోమ్ ఏంటంటే అది ఓల్డ్ సిటీ కదా, దానివల్ల వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా సరే ఆ లుక్ లేదు. ఇక్కడ మాత్రం కొంచెం మోడర్న్ లుక్ ఉంది. బకెట్ No, ¿cuánto costa? 450. Yeah, that's it. వైన్స్. ఇక బ్రెడ్ ఇదంతా బగ్గెట్ అంటారు దీన్ని. ఇదేమో కోసన్స్ ఇవి అండ్ కాఫీ ఉంది. మనోడు యాజ్ రెగ్యులర్గా కోసన్ తీసుకున్నాడు. నేను బ్రెడ్ చెప్పాను, చీజ్ టొమాటో అవన్నీ యాడ్ చేసి ఇస్తారంట సలాడ్ లాగా, సారీ శాండ్విచ్ లాగా. మొత్తం దీనికి నేను €6 పే చేశాను. అండ్ విత్ కాఫీ క్యాపుచినో. Caffè Milano. ఇదే మేము ఇక్కడ ఉండబోయే హాస్టల్. ఆల్మోస్ట్ దీనికి మేము అరౌండ్ హౌ మచ్ వీ పెయిడ్ ఫర్ దిస్? 105 euros పే చేశాను దీనికి. చూద్దాం. యాక్చువల్గా అవి కూడా ఏం తక్కువ ఏం పే చేయలే, వాటికి కూడా €90 పే చేసాం వాటికి కూడా 2 nights. కానీ అక్కడ బిల్డింగ్స్ లేదంటే ఏమో తెలియదు, కానీ అంత పే చేసిన రూమ్స్ పాత బిల్డింగ్స్ కదా, సో అంత నచ్చలేదు. చూద్దాం ఇది ఎలా ఉందో. ఇది బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూద్దాం. Yeah, it's my passport. Yes, yeah. No, 2. Nice. ఇది బెటర్. ఇప్పటి వరకు మేము ఉన్న హోటల్స్ అన్నిటిలో, హోటల్స్లో ఇది బెటర్. I told you, I booked the hotel. It was better than Rome, better than Venice. It's bigger, it's cheaper. It's cheaper. The location is nice because the tube is around, just here. Yeah. Cheaper అంటే ఎంత అంటే ఇది 2 nights కి మేము ఆల్మోస్ట్ లైక్ Also we have the TV. Yeah, we also having TV.
ఎంత అంటే ఆల్మోస్ట్ 115 పౌండ్ పే చేసాం. అంటే లైక్ 11,000 పే చేసాం అనమాట 2 nights. ఇది వీడు చీప్ అంటున్నాడు, పర్లేదు అంతకన్నా చీప్గా ఇంకేం దొరకదు అంటున్నాడు. ఓకే, రూమ్ అయితే బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ప్రతి చోట టూరిస్ట్ అయితే ట్యాక్స్ పే చేయాలి. టూరిస్ట్ ట్యాక్స్ ఉంటుంది, అది సిటీకి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. వెన్నీస్లో అయితే మేము 10 to 20 pound పే చేసాము. అండ్ రూమ్లో కూడా అరౌండ్ అలాగే పే చేసాం. ఇక్కడ కూడా పే చేయాలి ఇంకో 20 euros. సారీ, ఇన్ యూరోస్, ఇదంతా ఆల్ ఇన్ యూరోస్.